రీవెరిఫికేషన్ పేరుతో కాలయాపన ఆపాలి. 2BHK ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి. హౌసింగ్ బోర్డు కార్యాలయం ముందు లబ్ధిదారుల ధర్నా. హైదరాబాద్ డబుల్ బెడ్రూమ్ 2BHK ఇండ్ల కేటాయింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ మహేశ్వరం మండలం మహంకాల్కు చెందిన లబ్ధిదారులు బుధవారం హిమాయత్ నగర్లోని తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. మహిళలు లబ్ధిదారులు ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వం హౌసింగ్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2023లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తమకు 2BHK ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 11వ బ్లాక్కు చెందిన లబ్ధిదారుల అసలు పట్టాలను రీవెరిఫికేషన్ పేరుతో అధికారులు తీసుకుని ధృవీకరణ పూర్తి అయ్యాక కొత్త పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే రీవెరిఫికేషన్ పూర్తి అయ్యి నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే హౌసింగ్ అధికారులను సంప్రదించామంటారని, హౌసింగ్ కార్యాలయానికి వెళ్తే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని చెబుతూ తమను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. నిర్మాణం పూర్తి అయిన 2BHK ఇళ్లను ఇప్పటికీ తమకు పూర్తి స్థాయిలో అప్పగించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 3 సార్లు రీవెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేశారని, దీనివల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల అధికారిక జాబితాను వెంటనే బహిరంగపరచాలని, తమకు కేటాయించిన 141 మంది లబ్ధిదారులకు వెంటనే పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు ఎలాంటి విచారణ లేకుండానే అలాట్మెంట్ ఇచ్చారని, మిగిలిన తమను మాత్రం రీవెరిఫికేషన్ పేరుతో అనవసరంగా వేధిస్తున్నారని వాపోయారు. 3 ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేసి 141 మంది అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు మంజూరు చేసి ఇళ్లను అప్పగించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరారు. కరెంటు బిల్లు మా ఇది కాకపోయినా మీదే అని చెప్పి వచ్చినాయి కొంతమంది. అది ఒక ప్రాబ్లం. చిన్న ఆటో ఉంది, ఒకళ్ళ సంగతి ఎందుకు, మాకు చిన్న ఆటో ఉంది, బాబు నడుపుతాడు, వాడు అలాగైండు. మా ఆయనకి ఆపరేషన్ అయింది, నాకు ఆపరేషన్ అయింది, కిరాయి 6,000 రూపాయలు. మేము ఏం పని చేసి కట్టాలా? కేసీఆర్ ప్రభుత్వంలో మా అందరం నిరుపేదలమని మాకు ఇల్లులు వచ్చినాయి. అయ్యా వచ్చినప్పుడు మీరు ఆపటానికి ఎందుకు ఆపుతారు? మీరు మీకు అసలు మాకు కారణం ఏందో చెప్పాలి. మీరు మా 160 మందికే ఇల్లులు ఎందుకు ఆపారు? అందరం ఇక్కడ ఉండేవాళ్ళం, కూలి పని చేసుకునే వాళ్ళం, అయ్యా ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళం. ఒక్కసారి మీరు మమ్మల్ని చూడండి. ఎందుకంటే ఇక్కడికి రావటం ఎన్నోసారి వచ్చినాం మేము. ఎందుకు ఆపుతున్నారు? గౌతమి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అయ్యా. మేము పదే నిన్ను కోరుకుంటున్నాం. హౌసింగ్ బోర్డు కాడికి పోమంటున్నారు కలెక్టర్ ఆఫీస్కి పోతే. మీసారికి మేము 4 సార్లు వచ్చినాం. ఇప్పుడు కేసు వేసారు ఉండూరోళ్ళు, కేసు కూడా గెలుచుకున్నాం. ఇప్పుడు 160 ఇల్లులే ఏం చేసింది మిమ్మల్ని? ఒక్కసారి కాకపోతే ఇల్లులు మాకు ఇవ్వకపోతే మేము ఇక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం. ఒకళ్ళ సంగతి ఏమో కానీ ఇల్లు గురించి అనేకమైన ఇబ్బంది పడుతున్నాం. మేము పెట్రోల్ పోసుకోవడం కాదు, ఊరేసుకొని అయినా చస్తాం. గత ప్రభుత్వం కేసీఆర్ కడుపు చల్లకుండా మాకు ఇచ్చిండయ్యా ఇల్లులు. రేవంత్ రెడ్డి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అయ్యా. నేను ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికి ఎన్నువా. మీకు మీడియా వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా ఇల్లులు ఎమ్మెల్యేలకి తీసేశారు. మేము ఒప్పుకునేదే లేదు. ఈ రోజు ఎక్కడి నుంచి పోయేదే లేదు. కలెక్టర్ ఆఫీస్కి పోతే హౌసింగ్ బోర్డు కాడే ఉన్నదంతా అంటారు. ఈ హౌసింగ్ బోర్డు కాడే తేలాలా, మా సేవలు ఎక్కడనే కొట్లాడాలా. మా ఇల్లులు మాకు కావాలి. మీ మీడియా వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ అధికారులు కానీ, రేవంత్ రెడ్డి సార్ కానీ ఓట్లకు వచ్చినప్పుడు, ఇంటికి 5 ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు, సీట్లు పట్టుకుని వచ్చినప్పుడు దండాలు పెడుతున్నాయా. ఇప్పుడు మేము దండాలు పెడుతున్నాం. మా దండాలు మీకు రావట్లేదయ్యా. మా మరో మీకు ఆలకించడానికి అర్థం కావట్లేదయ్యా. మేము నిరుపేదలు అయ్యా. మగ పిల్లగాడు ఇస్త్రీ చేసుకోగలిగిందో మీది కాదుగా అయ్యా. మీ ఇళ్ళ నుంచి ఇవ్వట్లేదు, మిమ్మల్ని అడగలేదయ్యా మేము. నా పేరు విజయలక్ష్మి అండి. మాకు గత ప్రభుత్వం ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇండ్లు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాల నుండి మా కోర్టుకు వేసినాక మేము ఎలిజిబిలిటీ అని వచ్చినాక కూడా మేము ఇక్కడికి హౌసింగ్ బోర్డుకి వస్తే కోర్టు కూడా ఇవ్వమని చెప్పింది. కోర్టు తీర్పులో కూడా మా ఇల్లు మాకు ఇవ్వమని చెప్పింది. ఇందులో ఎవ్వరికి ఇండ్లు లేవు. అందరు ముసలోళ్ళు, అందరూ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళే ఉన్నారు. మేము కలెక్టరేట్ దగ్గరికి పోతే ఇక్కడికి పోతే హౌసింగ్ బోర్డు కానీ ఇట్లా తిప్పుతూ ఉన్నారండి. ఎండలో ఇంతమంది మేము సంవత్సరం నుండి తిరుగుతున్నామండి. ఏం పట్టనట్టుగా
గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా తిప్పిస్తుంది. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ లేదండి, ఈ ఎంక్వైరీలు ఎక్కడ లేదు. ఓన్లీ సర్దార్ నగర్ ఫేజ్ 1లో మాత్రమే ఓన్లీ 11 బ్లాకులు మాత్రమే ఎంక్వైరీ అని పెట్టారు. మిగతా వాళ్ళందరికీ ఏ ఎంక్వైరీ లేకుండా ఇచ్చిరండి. నిన్న మొన్న హైదరాబాద్లో వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఏ ఎంక్వైరీ లేకుండా అందరికి అలాట్ చేశారు. మేమేం పాపం చేసినామండి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? అసలు ఎందుకు ఇవ్వట్లేరు అంటే సమాధానం చెప్తారు. అందరు లెటర్లు తెచ్చిపెట్టమన్నారు. ఎంక్వైరీ మీద మూడు ఎంక్వైరీలు చేశారండి. ఎంక్వైరీలో కూడా ఎలిజిబిలిటీ అండ్ కలెక్టర్ అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఇక్కడ ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగిందో మాకు తెలియట్లేదండి. ప్రాబ్లం ఇప్పుడు దయచేసి మేము గౌతమ్ సార్ గారిని కోరేది ఒకటే అండి. మా ప్రాబ్లం ఇంతమంది ఎండలో తిరుగుతుంటే పోలీసు వాళ్ళు చెలగొడుతున్నారు, వీళ్ళు కొడుతున్నారు. కలెక్టరేట్ పోతే అక్కడికి పోమంటారు, అక్కడికి పోతే ఇక్కడికి ఈ ప్రాబ్లం ఎక్కడుందో పోనీ మరి మీ ఇద్దరు అధికారులు ఒక దగ్గర ఉంటే మరి మేము ప్రాబ్లం అడుక్కుంటాం కదండి. ఇప్పుడు ఇన్ని దిక్కులు తిరగాలంటే ఇంతమంది ఎంత ప్రాబ్లం అవుతుంది? దయచేసి మేము గౌతమ్ సార్ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ మేము కోరేది ఏంటంటే 3-4 సార్లు ఎంక్వైరీ అంటే మధ్యరాత్రి 12 గంటల దాకా కూడా ఎంక్వైరీలు చేసుకున్నాం. ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిందంటే అన్ని క్లియర్ అవుతున్నాయి కదండి, మా చేతికి సర్టిఫికేట్ వచ్చేది. మళ్ళీ రీ ఎంక్వైరీలు అంటే హైదరాబాద్లో మన 2 లక్షల మందికి వచ్చింది, ఎవరికి లేని ఎంక్వైరీ ఓన్లీ మహేశ్వరం మాంకాళి 1లకే ఎందుకు వస్తుంది? ఆ 11 బ్లాక్లకే ఎందుకు వచ్చింది ఎంక్వైరీ? మరి ఇది సమాధానం అనే చెప్పాలి. మరి మాకు ఇస్తున్నారో ఇవ్వట్లేరు అదన్నా సమాధానం చెప్పాలి. మరి ఫర్దర్గా ఏం చేసుకుంటాం. మరి ఇప్పుడు మాతో పాటు మేము ఒక్కటి కోరేది ఏంటంటే ఇందులో అందరు లేని వాళ్ళే ఉన్నారండి. ఇట్లా తిరిగితే మాకు బాగా ఇప్పుడు మాకు ఏదైనా అయితే కూడా బాధ్యత వాళ్ళే వహించవలసి వస్తుందండి. నిన్న మొత్తం కలెక్టరేట్ దగ్గర ఎండకు ఇట్లనే ఇప్పుడు మా ముఖాలు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరు లేని వాళ్ళు అండి ఒకరోజు ఇక్కడికి వచ్చిరంటే పని వదులుకొని వచ్చిన వాళ్ళ ఒకరోజు పోయినట్టే వాళ్ళకు. ఇట్లా మేము సంవత్సరం నుండి 100 సార్లు తిరుగుతున్నామండి. మరి మాకు సమాధానం ఎట్లా రావాలి? ఎవరు చెప్పాలి సమాధానం? మరి అదన్నా గౌతమ్ సార్ వచ్చి మరి మా ముందుకు వచ్చి మరి ఇద్దరు కలిసి చెప్తారా లేకపోతే ఎవరో వచ్చి చెప్తారా? మరి ఎవరి చేతిలో ఉంది ఇది? అదన్నా మాకు క్లారిటీ ఇవ్వమని మేము కోరుతున్నామండి దయచేసి. ఇప్పుడు పట్టాలు 162 మందికి ఉన్నాయండి. ఇప్పుడు మాకు 141 మంది ఎలిజిబిలిటీ అని వచ్చింది. ఆ 141 మందికి ఇవ్వాలి. ఆల్రెడీ మాది మొత్తం 2000 మందికి అందరు క్లియర్ చేశారండి. ఎవరికి ఎలాంటి ఎంక్వైరీ లేదు. మరి ఆ ఎంక్వైరీ చేసిన పేపర్ అయినా మాకు చూపించాలి కదా. ఇప్పుడు అందరికీ ఏం ఎంక్వైరీ చేసినా చూపించాలి. అదంతా మా దగ్గర కూడా ఉన్నాయి ప్రూఫ్స్. మరి వాళ్ళందరికీ చెప్పండి. మాకు ఎంక్వైరీ 3 సార్లు జరిగిందండి. మధ్యరాత్రి కాడ కూడా ఎంక్వైరీలు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి ఎంక్వైరీలు. మమ్మల్ని ఏంటంటే మభ్య పెడుతున్నారు, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు అని మభ్య పెడుతున్నారు. కానీ వీళ్ళు ఇవ్వాలని తలుసుకోవట్లేదు. అదే మా ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఎవరికి లేని సార్ మాకు 3 సంవత్సరాలు ఏం చెప్పారంటే మాకు ఇళ్ళల్లో మా పిల్లలు కానీ మేము కానీ చాలా సంతోషపడ్డాం ఆ రోజు ఇచ్చినప్పుడు, ఇళ్ళకి తోలినప్పుడు. ఈ రోజు 1700 మందికి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలు ఇచ్చి మరి రాష్ట్రంలో హైదరాబాద్ లో మొత్తం ఇచ్చి ఓన్లీ 162నే కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఇట్లా 2 సార్లు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు 2 సార్లు ఎంక్వైరీ చేసి మళ్ళా వీడికి 3వ సారి ఎంక్వైరీ చేసి నిన్న మొన్న మరి సరునార్ ఎంఆర్ఓ గారు చేసి మరి రంగారెడ్డి జిల్లా మన కందుకూరు ఆర్డీఓ గారు చేసి మళ్ళా రంగారెడ్డి కలెక్టర్ గారు చేసి మళ్ళీ ఎప్పట్లాగా హౌసింగ్ తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఇట్లా గౌతమ్ సార్ గారి దగ్గరికి పంపించి రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంతమంది అంతమంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇట్లా తీసుకొచ్చి మరి వాళ్ళ లెటర్లు తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో ఫోన్లు చేసి మేము నిజమైన బీద వాళ్ళం అర్హులం, నిజంగా 1700 మందిలా అందరికి పెట్టని ఆకాంక్ష మాకెందుకు పెడుతుర్రు? మాకు పొరపాటున ఆ రోజు ఇచ్చినందుకు నిజంగా మేము ఇచ్చి ఈ రోజు తీసుకుంటుంటే బాధపడుతున్నాం. అందరికి ఇచ్చినట్టు మాకు ఇయ్యండి, ఇయ్యకపోయినా బాధపడబోతుంటివి. ఇవాళ మేము చచ్చిపోతున్నాం కిరాయిలు కట్టలేక. దయచేసి అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారికి నిజంగా అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నాం, అన్ని మంగళి చాకలి కుమ్మరి మేదర మాదిగ మాల అన్ని కులాల బీద బిడ్డలు ఉన్నాం. దయచేసి అర్థం చేసుకొని హైదరాబాద్లు ఇచ్చినట్టు ఏ ఆకాంక్షలు లేకుండా రంగారెడ్డి జిల్లాలో 1700 మందికి ఇచ్చి మహేశ్వరములు ఇచ్చి మా ఒక్కరికే మహేశ్వరం ఆపడం ఇది ధర్మం కాదు. మా ఇండ్లు మాకు ఇవ్వాలి. గత ప్రభుత్వము ఇచ్చినటువంటి పట్టాలను అప్పటి నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతున్నాం. 162నే ఆపిర్రు. దయచేసి గౌతమ్ సార్ గారికి 2 చేతులు అందరి తరపున నమస్కారం చేస్తున్నాము. మీ కొడుకు చల్లగుంటాడు, మీ భార్య పిల్లలు చల్లగుంటారు. దయచేసి మా గురించి ఒక్కసారి ఆలోచించుర్రి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఇట్లా ఒక్కసారి ఆలోచించుర్రి. అందరికి ఇచ్చినట్టు పెద్ద మనిషి చేసుకొని మా ఇళ్లకు మాకు పంపించే ప్రయత్నం చేయండి. మీ అందరికి దండం పెట్టి చేతులు మొక్కి వేడుకుంటున్నాం. సార్ మిమ్మల్ని గవర్నమెంట్ ఇట్లా వేడుకుంటున్నాం. దయచేసి మా డబుల్ బెడ్రూమ్ మాకు ఇచ్చి మా ఇళ్లకు మమ్మల్ని పంపియండి. మీరే ఆశ పెట్టి ఈ రోజు మిమ్మల్ని బాధ పెడితే మేము బతకాలనా సావాలనా? మమ్మల్ని కిరాయి ఇళ్లలో కిరాయి ఓనర్లు ఉండనియట్లేరు.
ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఎందుకు పోతలేరని అడుగుతున్నారు. దయచేసి మా ఇంట్లో మాకు ఇవ్వండి అని చెప్పి వేడుకుంటా ఉన్నాం.